బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అవినాష్ పై హిందూ సంఘాలు అదేవిధంగా మహిళలు మండిపడుతున్నారు. మొత్తానికి శివాజీ వ్యాఖ్యలు అయితే చినుకు చినుకు గాలివానగా మారాయని అనుకోవాలి. గరికిపాటి వ్యాఖ్యలని అదేవిధంగా శివాజీ వ్యాఖ్యలని స్పందిస్తున్నాను అంటూ అతను చేసిన వీడియో అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. యూట్యూబ్ వేదికగా మొదలైన వివాదం ఇప్పుడు చట్టపరమైన చర్యల దిశగా మలుపు తిరిగింది. యూట్యూబర్ అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. నటుడు శివాజీ ప్రవర్తనకర్త గరికిపాటి నరసింహారావు వ్యాఖ్యలపై స్పందన పేరుతో హద్దులు దాటి మాట్లాడాడు. దీంతో విహెచ్పి తీవ్ర ఆందోళన చేసింది. హిందూ దేవతలను, భారతీయ మహిళల వస్త్రధారణను అసభ్యకరంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు అంటూ విశాఖపట్నం పోలీసులకు విహెచ్పి అధికారిక ఫిర్యాదు చేసింది. ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు అని, మత భావాలను దెబ్బతీసే విధంగా ఉంది అని మత భావాలను దెబ్బతీసే చర్య అని విహెచ్పి నేతలు స్పష్టం చేశారు. అన్వేష్ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో అన్వేష్కు సోషల్ మీడియాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్లను కోల్పోయినట్టుగా సమాచారం అందింది. ఇక ఈ ఘటనపై సామాజిక మత వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి అని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే. విహెచ్పి ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది, అన్వేష్ పై కేసు నమోదవుతుందా లేదా మరింత విచారణ జరగనుందా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికైతే హీరోయిన్ల వస్త్రధారణ అనేది మతపరంగా అదేవిధంగా మహిళా లోకం పరంగా కూడా మారిపోయింది. రోజు రోజుకి ఈ వివాదం అయితే తీవ్రతరం అవుతుంది. కేవలం శివాజీ హీరోయిన్లు అనేవాళ్ళు బయటికి వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి అని చేసిన వ్యాఖ్య అనసూయ నుంచి, తర్వాత ప్రవచనకర్త నుంచి, ఆ తర్వాత యూట్యూబర్ వరకు అలా యూటర్న్లు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. అనేక మలుపులు తిరుగుతుంది. మరి దీని మీద ఎటువంటి ఎండ్ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత వారం రోజులుగా ఈ ఇష్యూ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతూనే ఉంది. దీని మీద నటుడు శివాజీ అయితే రిప్లై ఇచ్చాడు. తన ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాడు. తన కన్ఫెషన్ ఏంటో కూడా తను చెప్పేసుకున్నాడు. అయినా సరే చివరికి మాత్రం దాని మీద వివాదం అయితే తగ్గడం లేదు. మహిళలు బట్టలు వేసుకోమంటాం కూడా తప్పేనా అంటూ కొంతమంది మాట్లాడుతుంటే, మహిళలు ఇలానే ఉండాలి అనే రూల్ మీరు ఎందుకు పడుతున్నారు అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. ఏ వర్గానికి ఆ వర్గం సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికైతే మహిళలు ఎలా ఉండాలి అనేది ఇంకొకరు చెప్పే స్థితికైతే ఇప్పుడు నేడు సమాజం వెళ్ళిపోయింది. ఒక ఆడదానికి ఎలా ఉండాలి అనేది తన భద్రత పరంగా కావచ్చు, తన వేషధారణ పరంగా కావచ్చు, వాళ్ళకి స్పష్టమైన ఒక అవగాహన అనేది ఉంటుంది. కానీ నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా చేస్తే మంచిది అంటూ కూడా ఒకళ్ళకొకళ్ళు అడ్వైస్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి అయితే ఇప్పుడు దాపరించింది. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కళ్ళు వీడియోలు చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ తర్వాత అది హద్దులు దాటి కామెంట్స్ రూపంలో కూడా మారిపోయింది. అది మతపరంగా మారే అవకాశం కూడా కనిపించింది. మొత్తానికైతే ఈ చిన్న వివాదం అనేది చాలా పెద్దదిగా మారి మరి చివరికి ఏ విధంగా ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.